హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే వీడియో. నేనైతే చుక్క కూర పచ్చడైతే చేశా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేశా. ఎప్పుడు నేను చుక్క కూరతో పప్పే చేస్తాను. అయితే యూట్యూబ్‌లో చూసి ట్రై చేశా. చుక్క కూర పచ్చడి ఎలా ఉంటదో అని ట్రై చేశా. పచ్చడైతే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సేమ్ గోంగూర పచ్చడి ఎలాగుంటదో ఇలా ఈ పచ్చడి కూడా గోంగూర పచ్చడిలాగే ఉంది. ముందుగా అయితే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఏపుకోవాలి. తర్వాత చుక్క కూర కడిగి దాన్ని కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. మిక్సీలో అన్నీ ఏసి ఎండుమిరపకాయలు అన్నీ ఏసి, ఎల్లిపాయలు, ఉప్పు అన్నీ ఏసి మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో నూరుకోవచ్చు. నాకైతే రోలు లేదు, అందుకని మిక్సీలో ఏసాను. తర్వాత ఉల్లిపాయ ఏసుకొని పోపేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చింతపండు కూడా ఏస్తారు. నేనైతే ఎయ్యలేదు. చుక్క కూరే పుల్లగుంటది కాబట్టి నేను చింతపండు ఎయలేదు. మరీ చాలా పులుపుగుంటదని మా ఇంట్లో పులుపు అయితే ఇష్టపడరు. మీరైతే చింతపండేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా రియల్‌గా సూపర్‌గొచ్చింది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా చుక్క కూర పచ్చడి తిన్నోళ్ళైతే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపరొచ్చింది. నేనైతే మార్నింగ్ కర్రీ ఏమేసుకోకుండా వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని పచ్చడితోనే నా లంచ్ అయితే తినేసాను. మీరేం చేశారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పచ్చిమిరపకాయలతో కూడా ఈ పచ్చడి నూరుకుంటారంట. నేనైతే ఎండుమిరపకాయలేసి నూరా. ఈ తాప పచ్చిమిరపకాయలతో కూడా ట్రై చేసి మీకైతే వీడియో ఖచ్చితంగా పెడతా.